మైండ్ సెట్ మారితేనే లైఫ్ స్టైల్ మారుతుంది. క్లియర్? ఎస్. ఆ మైండ్ సెట్లో ఏమేమి మార్చుకోవాలో క్లియర్గా 4 పాయింట్స్ ఉన్నాయి. ఇదే లైఫ్, ఇంతకు మించి ఇంకేం లేదు. ఏదైనా మార్పు చేయాలి అంటే నేను దీని ద్వారానే చేయగలగాలి. నేను కౌన్సిలింగ్ ఇచ్చినా ఈ 4ని లోపల పట్టి చూస్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఇట్లా స్టెథోస్కోప్ ఇలా పెడతారు కదా, పెట్టగానే మ్యాక్సిమం మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలిసిపోయినట్లు ఫస్ట్ మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడిస్తే 1 2 3 4 మీరు ఎక్కడున్నారో నాకు తెలిసిపోద్ది. ఏం పని చేస్తుంటారు కిందది అడుగుతాను ఫస్ట్. ఏం పని చేస్తుంటారు, ఇది 4వది, కింద నుంచి వస్తా. మీ నమ్మకాలని పసిగడతా. మీ గురువు ఎవరు చెప్పాడు నీకు ఆ పని చేయడం అంటే, పలానా చోటుకి వెళ్ళాను సార్, పలానా ఆయన చెప్పాడు సార్. అదేదో సినిమాలో డైలాగ్ ఉంది, ఎక్కడికి వెళ్ళేవారు అంటే ప్రేమించుకుందాం రా అనే సినిమాకి వెళ్ళాను సార్ అని అంటాడు. వాడు పిలిస్తే నువ్వు బుద్ధి లేకుండా వెళ్ళిపోతావా? వాడు ప్రేమించుకుందాం రా అని వాడు పిలిస్తే నువ్వు బుద్ధి లేకుండా వెళ్ళిపోతావా అర్ధరాత్రి సెకండ్ షోకి? అట్లా వాడు చెప్పాడు నువ్వు చేసేస్తావా? అట్లా లేదు. మీరు ఈ క్లాస్లో ఏం నేర్చుకుంటారంటే ప్రతిదీ స్వతహాగా నేను చెప్పిన పాయింట్స్ని ఇండివిజువల్గా ఎక్స్పెరిమెంటల్గా అంటే సహజ సిద్ధంగా తెలుసుకుంటారు. 1 + 1 = 2 అని వాడు చెప్తే కాదు, నువ్వే రాసి 1 + 1 1 1 2 అని నువ్వే తెలుసుకుంటావు. అంత క్లియర్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. సో మీ నమ్మకాలు ఎక్కడున్నాయో కనిపెడతాను. తర్వాత ఇప్పుడు ఎలా ఉందమ్మా పరిస్థితి, ఎలా ఉందంటే మీరు ఒక ఫీలింగ్ చెప్తారు, నా కంట్రోల్లో లేదు సార్ అని. ఇదే ఆమె జీవితంలో ఉంటుంది, అదే ఆయన జీవితంలో ఉందని నాకు తెలిసిపోతుంది. మీ పల్స్, మీ ఫీలింగ్ ఏంటి అది పట్టేస్తాను. తర్వాత మీ ఆలోచనలు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? తెలియదు సార్. ఎందుకు ఏం చేయాలో తెలియదు చాలామందికి. ఒక ప్రాబ్లం వచ్చేసింది, నేను మార్నింగ్ ఒకటి వచ్చి కూర్చున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం అనుకున్నట్టు ఏం జరగవమ్మా. 9:30కి అనుకున్నాం, 9:40 అయింది, 9:50 అవుతుంది. నేను చెప్తూనే ఉన్నాను, జరుగుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు, అన్నీ మూవ్ చేస్తూనే ఉన్నాం, అన్నీ ట్రై చేస్తున్నాం, కానీ టైంకి రావట్లేదు. వై? బికాజ్ రెస్పాన్సిబిలిటీ అనేది మైండ్ సెట్లకి లేదు. రెస్పాన్సిబిలిటీ అంటే ఒక ఎగ్జాంపుల్ 11:30కి వస్తుంది, నేను మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 11:30 చూడండి. సెల్ ఫోన్ గురించి ఆల్రెడీ చెప్పినాం. సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయాలి. ఈ క్లాసు పూర్తిగా వినాలి, నాలెడ్జ్ తీసుకోవాలంటే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయాలి.